జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్. జై స్వరాజ్. ఈరోజు జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ లేబర్ కమిషన్ అధికారులను కలిసి తెలంగాణలో ఉన్నటువంటి అసంఘటిత భవన నిర్మాణ కార్మిక రంగాలకు సంబంధించినటువంటి పలు డిమాండ్లను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 60 ఏళ్ళు నిండినటువంటి ప్రతి కార్మికుడికి లేబర్ కార్డును కొనసాగించాలని, అదేవిధంగా 60 ఏళ్ళు నిండినటువంటి ప్రతి కార్మికుడికి కూడా 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి రాష్ట్రంలో ఉన్నటువంటి లేబర్ కార్డు ఉన్నటువంటి వారికి 10 రోజుల కనీస పని దినాలు కల్పించాలని ఈ డిమాండ్లలో పేర్కొన్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక కార్మికులకి ప్రథమ ప్రయారిటీ ఇవ్వాలనేది ఒక డిమాండు. మహిళలకి ప్రసూతి సమయంలో ఇచ్చే 30,000 రూపాయల కానుకని 50,000 రూపాయలు పెంచాలని, అమ్మాయి పెళ్ళి అయితే ఇచ్చే 30,000 రూపాయలని 50,000 రూపాయలు చేయాలని, అదేవిధంగా ప్రతి కార్మికుడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలనే డిమాండ్లతోటి ఈరోజు కమిషనర్ గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి దీన్ని రిఫర్ చేసి ప్రభుత్వ స్థాయిలో పరిష్కారానికి మార్గం చూస్తామని చెప్పారు. ఇది కార్మికులందరూ కూడా ఈ డిమాండ్ల పట్ల చైతన్యవంతమై పోరాటాలకు సిద్ధమై తమ హక్కును సాధించుకోవాలని, ఈ డిమాండ్లలో ప్రతి పైసా గవర్నమెంట్ పెట్టేలేదు, మీ పైసనే లేబర్ కమిషన్ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నది. వాటిని ఉపయోగించే హెల్త్ కార్డులు, కేజీ టు పీజీ కార్మికులకు ఉచిత విద్య ఇలాంటి సదుపాయాలు కల్పించాలని జై స్వరాజ్ పార్టీ, అదేవిధంగా జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ గత కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నాయి. దీని ఫలితంగా గతంలో 6,000 ఉన్నటువంటి ప్రమాద మరణము 6 లక్షలు ఉన్నటువంటి ప్రమాద మరణం 10 లక్షలకి పెరిగింది. ఇలాంటి డిమాండ్స్ అన్నిటి కూడా నెరవేర్చుకుందామని కోరుతూ జై స్వరాజ్ పార్టీ మీకు తెలియజేస్తుంది. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.